మరి ఈ సందర్భములో ఖురాను మరియు బైబుల్ ఈ రెండు గ్రంథాలపై వాస్తవాలను మనము వెలుగులోకి తీసుకురావటం అనేది ఈ దినము ప్రాముఖ్యమైన అంశము. ప్రియులారా, మరి ఖురాను గ్రంథము క్రీస్తు శకము 571లో పుట్టిన ముహమ్మద్ గారికి 50 సంవత్సరాలు ఆయన వయసు వచ్చే టయానికి ఖురాను గ్రంథము ఆయనకు ఇవ్వబడింది, లేక వాక్యాలు ఆయన దగ్గరికి వచ్చాయని, లేక ఖురాను గ్రంథం అనేది సిద్ధపరచబడింది అనేది ప్రపంచ ముస్లిముల యొక్క నమ్మకం లేక ఉద్దేశం. అయితే ఖురాను గ్రంథానికంటే పూర్వమే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నూతన నిబంధన కలదు. మరి నూతన నిబంధనకు పూర్వమే ప్రవక్తల గ్రంథాలు కలవు. మలాకి మొదలుకొని ఇంచుమించు ప్రవక్తల గ్రంథాలు మరి యెహోషువ వరకు కూడా కలదు. అలాగే యెహోషువకు పూర్వము ధర్మశాస్త్రం పంచగ్రంథాలు, ఆదికాండం, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు అనేటువంటివి కలవు. ఈ గ్రంథాలన్నీ కూడా ముఖ్యంగా యూదులకు చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వచ్చును అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచిన రీతిలో మరి ప్రవక్తలందరూ, అలాగే ప్రవక్తల యొక్క గ్రంథములన్నీ కూడా యూదుల చేతనే అవి అందించబడుతూ వచ్చాయి. అదే యూదా గోత్రము నుండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఇక యేసుక్రీస్తు ప్రభుతో అంతం అనగా ఆయన తర్వాత ఇక ఆయన వంటి ఏ గొప్ప ప్రవక్తలు ఈ భూమి మీదకు వచ్చి దైవ సందేశాలను అందించవలసినటువంటి అవసరత అయితే ఈ భూమి మీద ఎవరికి ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందించవలసినటువంటి బోధంతా కూడా ఒక పాపి విమోచించబడి పరలోకానికి చేరుకోవటానికి అతడికి ఏ విధమైన అంతస్తు కావాలి, ఏ విధమైన ఆత్మీయ స్థితి కావాలి, ఏ విధమైన ఉన్నత స్థానం అతడు పొందాలి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 3.5 సంవత్సరాల బోధ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటిది. క్రీస్తుకు పూర్వము మరి గౌతమ బుద్ధుడు వచ్చారు, ఆయన ఎన్నో బోధలు బోధించారు. క్రీస్తు శకము మరి ముహమ్మద్ ప్రవక్త గారు వచ్చారు. దాదాపు ఆయన అయితే 23 సంవత్సరాలు ఇస్లాం మతం కోసం బోధించారు. ఇలా చెప్పుకుంటూ వెడితే ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో మంది ప్రవక్తలు అనబడినటువంటి వారు, లేకపోతే బోధకులు, మహనీయులు, పుణ్యాత్ములు, పుణ్య పురుషులు అనబడిన వారు ఎంతో మంది వచ్చినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో అందరికంటే అతి తక్కువ బోధ బోధించింది ఈ ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. కేవలం ఆయన బోధించిన బోధ 3.5 సంవత్సరాలు. ఎందుకంటే యూదా ధర్మశాస్త్ర ప్రకారం 30 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు మైనారిటీ తీరి మేజర్ అవుతాడు. 30 సంవత్సరాల నుండే సేవా పరిచయలోకి రావాలి. అది యూదుల యొక్క లా చట్ట ప్రకారం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు మరి తన తల్లి యొక్క సంరక్షణలోనే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి మరి ఆజ్ఞలలో నిన్ను వల్లి నీ పొరుగువాడిని ప్రేమించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్న మాట నెరవేర్చడానికి ఆయన తన తల్లిని విడిచిపెట్టి ఏం బయటికి రాలా. 30 సంవత్సరాల వరకు కూడా మరి తల్లిని పోషించేటువంటి బాధ్యతలోనూ తల్లి సంరక్షణలో ఉంటూ తన ఇంటి వారికి ఒక దీపంగా ఉంటూ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన సేవా పరిచర్యలోకి యేసు ప్రభు వారు రావటం అనేది జరిగింది. అయితే ముహమ్మద్ వారైతే 40 సంవత్సరాల వయసులో ఆయనకి వహీ అనగా అల్లా యుద్ధ నుండి ఒక వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందని, ఆ తర్వాత 2 దేవదూతలు వచ్చి ముహమ్మద్ వారిని ఎల్లకిల్ల పరుండబెట్టి అతని కడుపును చీల్చి ఆ కడుపులో నుండి ఒక నల్లని వస్తువు ఏదో ఆ దేవదూతలకు కనబడితే ఆ దేవదూతలు ముహమ్మద్ కడుపుని చీల్చి ఆ నల్లని వస్తువు తీసి పారేసి మరల యథాప్రకారంగానే ఆయన కడుపుని మరలా బాగు చేసి, ఓ ముహమ్మదు, ఇదిగో నీవు ఇప్పటి నుండి నీవు అతి పరిశుద్ధుడు అని ఆయనకు 4 సంవత్సరాల వయస్సులోనే ఆ కడుపు చీల్చి ఆయన కడుపును బాగు చేసి దేవదూతలు వెళ్ళిపోవటం జరుగుతుంది. మరలా సరిగ్గా 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి జిబ్రాయిల్ అంటే గాబ్రియేల్ అనే దూత వచ్చి, ఓ ముహమ్మదు, సహనం వహించుము, నీవు దేవుని ఎదుట ప్రాతీపడము, నీ పాపాలను ప్రక్షాళన పొందినట్లు అల్లాను నువ్వు వేడుకొనుము అని దేవదూత వచ్చి మరలా చెప్పినప్పుడు అతడు తన పాపములన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత మరి దేవదూత వచ్చి ఒక్కొక్క విషయాన్ని ముహమ్మద్ వారికి చెప్పగా ఆ విన్న మాటలన్నీ మరుసటి దినాన తన ఖలీఫాలు అంటే తన అనుచరులు అన్నమాట,
అన్సార్లు అంటారు, తన అనుసరులైనటువంటి వాళ్ళకి ఆ వహీ వాక్యాలు చెప్పగా వారు దానిని పూర్తి చేయటం జరిగింది. కంఠస్థం చేసినటువంటి వారినేమో కువారాస్ అని అంటారు. కంఠస్థం చేసి దానిని వ్రాసినది గ్రంథం పేరే ఖురాన్. ఈ విధముగా ముహమ్మద్ వారికి 40 సంవత్సరాల వయసులో వారికి ప్రవక్త పదవి రావటం, 50 సంవత్సరాల వయసులో ఆయన చేతికి ఖురాన్ గ్రంథం పూర్తిగా ఆయన చేతుల్లోకి ఆయన ద్వారా భూలోకానికి రావటం, ఇక 62వ సంవత్సరం వయసులో ముహమ్మద్ వారు 63వ సంవత్సరం వయసులో వారు చనిపోవటం జరిగింది. సరిగ్గా ముహమ్మద్ వారు 23 సంవత్సరాలు కాలంలో 23 సంవత్సరాలు వారు ఇస్లాం మతం కోసం చెప్పారు. యేసు ప్రభు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే చెప్పారు. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన బైబిల్ గ్రంథములో ఉన్న యూదుల యొక్క ప్రామాణికమైన గ్రంథం ధర్మశాస్త్రం మొదలగు యూదులు ప్రవక్తలు అనబడినటువంటి వారు యెహోషువ మొదలుకొని మలాకీ గ్రంథం వరకు వచ్చేసరికి ఎంతో మంది ప్రవక్తలు కలరు. ఈ ప్రవక్తలందరూ కూడా జరగబోయే విశ్వ ప్రణాళికను, భూమి మీద దేవుడు ఇవ్వబోయే గొప్ప రక్షణ ప్రణాళికను, మానవ జాతిని పునీతులుగాను పరిశుద్ధులుగాను చేసి వారికి తానున్న పరలోకమనే నిత్య స్వాస్థ్యము, నిత్య జీవం ఇచ్చే విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను దేవుడు అంచులంచులుగా తన ప్రవక్తల ద్వారా భూలోకానికి తన సందేశాలను పంపిస్తూ చివరికి ఆయన తన నిబంధన క్రీస్తు ప్రభు వారితో సంపూర్తి చేసుకొని క్రీస్తు ప్రభు ద్వారా మానవ జీవితానికి పాపక్షమాపణ, నిత్య జీవం అనేటువంటిది దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మానవ జాతిని ఉద్ధరించే విషయంలో బైబిల్ గ్రంథములో క్రీస్తుకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు కలవు. అయితే క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనాలలో కొన్ని ప్రవచనాలను ముస్లిం సహోదరులు అనబడిన వారు బైబిల్ గ్రంథాన్ని వారు కూడా ఒక ప్రక్క చదువుతూ ఈ బైబిల్లో ఉండేటువంటి ప్రవచనాల్లో కొన్నిటిని ముహమ్మద్ ప్రవక్త గారికి వాటిని ఆపాదించటం, లేక ఆయనకు సరిపడిన ప్రవచనాలని చెప్పుచు బైబిల్లో నుండే ప్రవచనాలను తీసుకుంటూ క్రైస్తవుల యొద్దకు వచ్చి మీ బైబిల్లో మా ముహమ్మద్ ప్రవక్త కోసం ఈ విధమైన ప్రవచనాలు రాయబడ్డాయి, చెప్పబడ్డాయి అని చెప్తూ వచ్చారు. ఇలాగా చెప్పబడినటువంటి ప్రవచనాల్లో గత కొద్ది దినాల నుండి మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చా. మరి ఈ దినకాలము ప్రాముఖ్యంగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 13వ వచనము వరకు కూడా ఆ వచనాలన్నీ ముహమ్మద్ వారికి పూర్తిగా సంబంధించిన వచనాలు. అందులో ఏ ఒక్క వచనము కూడా యేసు వారికి సంబంధించింది కాదు అని అంటూ క్రైస్తవుల యొద్దకు వచ్చి పెద్ద పెద్ద వేదికలపై మరి బైబిల్లో ఉన్న వచనాలు తీసుకొని మాకు 2 గ్రంథాలు పూర్తిగా తెలుసు, ఇటు ఖురాను తెలుసు, ఇటు మాకు బైబిల్ కూడా తెలుసు, క్రైస్తవులకి బైబిల్ మాత్రమే తెలుసు తప్ప ఖురాన్ గ్రంథం అయితే వారికి తెలియదు, వాళ్ళకంటే మేము ఒక మెట్టు పైనే ఉన్నాము, మాకు ఇటు బైబిల్ కూడా తెలిసిపోయింది, ఇటు మాకు ఖురాన్ గ్రంథం కూడా మాకు తెలిసిపోయింది, క్రైస్తవులైన మీకు ఒక బైబిలే తప్ప బైబిల్ తర్వాత వచ్చిన ఖురాన్ ఏం చెప్తుంది అనేది క్రైస్తవులైనటువంటి మీకు తెలియదు. కాబట్టి క్రైస్తవులైన మీరు మా దగ్గర నేర్చుకోండి, క్రైస్తవులైనటువంటి మీరు మా బోధను విశ్వసించండి, క్రైస్తవులైన మీరు మేము నడుచు మార్గములోనే అనగా ఇస్లాం మార్గం యొక్క ధర్మములోనే మీరు కూడా నడుచుకోండి అని అంటూ వేదికలపై బల్లగుద్ది ప్రసంగాలు చేసేటువంటి ముస్లిం వక్తలు సహోదరులు అనేక మంది కలరు. అయితే ప్రియులారా, మరి సమయంలో యెషయా గ్రంథము మరి 1వ వచనం మొదలు 13వ వచనం వరకు ఒకసారి నేను చదివి తదుపరి దానిలో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ముహమ్మద్ వారికి వారు ఆపాదించారు, వాస్తవానికి ఆ వచనాలన్నీ కూడా ఎంతవరకు యేసు వారికి సరిపోతాయి అనేది ఇప్పుడు నేను తెలియపరుస్తా. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ మాట 42, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నా ప్రాణమునకు ఇష్టమైన వాడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్య జనులకు న్యాయమును కనుపరుచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడియడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార ఒత్తును అతడు ఆర్పాడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరుచుచు భూలోకమునకు న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలగగొట్టబడడు. ద్వీపములు అతని బోధ కోసం కనిపెట్టును, ఆకాశం సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మ ఇచ్చు యెహోవా
దేవుడని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, గురుడి వారి కన్నులు తెరుచుటకును, బంధించబడిన వారిని చెరలో నుండి వెలుపలకు రప్పించుటకును, చీకట్లో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను. యెహోవాను నేను, ఇదే నా నామం, మరి ఎవరికి నేను నా మహిమను నేను ఇచ్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను కదా, ఇదిగో క్రొత్త సంగతులను నేను మీకు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలియపరచుచు ఉన్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారి నివాస గ్రామములు కూడా బిగ్గరగా పాడవలెను. శలా నివాసులు సంతోషించుదురుగాక. పర్వతం శిఖరముల నుండి వారు కేకలు వేదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములైనను స్తోత్రం ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనెను. ఆయన హుంకరించుచు తన శత్రువుని ఎదురించును. వారి ఎదుట తన పరాక్రమమును కనుపరచుకొనును. గమనించండి, ఈ చదవబడినటువంటి ఈ మాటలన్నీ కూడా ఇప్పటి వరకు మనం చదువుకున్న వచనాలన్నీ సాక్షాత్తు మొహమ్మదు వారికి సంబంధించిన వచనాలని కొన్ని పుస్తకాలు కూడా వారు రాసేశారు. బైబిల్లో మొహమ్మదు ఉన్నారు, బైబిల్లో ఆదరణకర్త మొహమ్మదే, బైబిల్లో పరిశుద్ధాత్ముడు మొహమ్మదే. పూర్వ బైబిల్ గ్రంథములు నా ప్రవచనాలకు మొహమ్మదు వారే సరిపడిన వారు అనంటూ చాలా 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 పుస్తకాలు, కరపత్రికలను, అనేకమైన వాటిని ముద్రించి వారు వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఉన్న మాటలు ముస్లింలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే చూడండి. నేను ఆదుకుని నా సేవకుడు, నా ప్రాణముకి ఇష్టమైన వాడు. ఇదే మాటను ముస్లిం సహోదరులు మొహమ్మద్కి పోల్చుకున్నారు. ఎందుకంటే జాగ్రత్త వినండి, క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుని కుమారుడని చెప్తారు కదా, మరి క్రీస్తు ఎలాగూ సేవకుడు అవుతాడు? ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు అని మొదటలో రాయబడింది. మరి ఆయన సేవకుడు ఎలాగవుతాడు? యేసువారు దేవుని కుమారుడని లేక సాక్షాత్తు దేవుడని ప్రపంచ క్రైస్తవులు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన సేవకుడుగా అంగీకరించలేరు కదా. అయితే మొహమ్మదు వారి గురించి ఖురానులో అల్లా సేవకుడు, అల్లా సేవకుడు, అల్లా సేవకుడు అని పలు చోట్ల ఉండుటాను బట్టి ఆ మాట సాక్షాత్తు సేవకుడు అన్న మాటకు మొహమ్మదు వారే సరిపోతారు. ఎందుకంటే యేసువారు దేవుని కుమారుడు, రెండవది ఆయన దేవుడని క్రైస్తవులు చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగూ సేవకుడు కాగలుగుతాడు? కాబట్టి ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అన్న మాట, ఆ మొదటి మాటే మొహమ్మదు వారికి సరిపడేది తప్ప క్రీస్తుకు సరిపడేటువంటిది కాదు అనేటువంటిది వారి ఉద్దేశం. అయితే ప్రియులారా, ఒక విషయం గమనించండి, క్రీస్తు వాస్తవానికి దేవుడే, దేవుని కుమారుడుగా వచ్చాడు. ఆయన సర్వాధికారైన దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ అంటాడు, పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. నిజముగా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహారుడై ఉన్నాడు. ఎస్, ఆయన సర్వాధికారి అయిన దేవుడే అయిన వాడు ఒక సేవకుడుగాను ఒక దాసునిగాను ఆయన ఈ లోకానికి వస్తారని ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడును దేవుడయ్యుండి తను తాను రిక్తునిగాను దాసునిగా తను తాను చేసుకొని ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అని చెప్పేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వాస్తవానికైనా దేవుని కుమారుడే, దేవుడే, కానీ సేవకుడుగా పనివాడిగా ఆయన ఈ లోకానికి రావటం జరిగినది. కాబట్టి ఆ మాట మొహమ్మదు వారికి అయితే సంబంధించింది కాదు, కానీ అది సాక్షాత్తు క్రీస్తునాథుడికి మాత్రమే సంబంధించినటువంటిది అయి ఉన్నది. కాబట్టి క్రీస్తు సేవకుడుగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక ప్రకారము ఆయన మరి దాసునిగా తను తాను తగ్గించుకొని పనిచేయటం జరిగింది. తరువాత రెండో మాట, అతడు నా ప్రాణమునకు ఇష్టమైన వాడు అని చెప్పటం జరుగుద్ది. ఎందుకంటే అతడు నా ప్రాణ ప్రియుడు, అతడు నా ప్రాణంకి ఇష్టడైన వాడు. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ అంటాడు, ఆకాశం నుండి ఒక ధ్వని వినబడతాది, ఇతడు నా ప్రాణమునకు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట మీరు వినుడి అని చెప్పేసేసి ఆకాశము నుండి వాణి, దేవుని వాక్యం రావటం జరుగుద్ది. యెషయాలు చెప్పాడు, అతడు ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నా ప్రాణమునకు ఇష్టమైన వాడు అన్నాడు. నా ప్రాణముకు ఇష్టమైన వాడు అన్న మాట
లూకాసు వార్తలో మనం చూస్తాం, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని నేను ఏర్పరచుకుని నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి అనే మాట మనం చూస్తాం. మూడవది ఏంటంటే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటాడు. యెషయా గ్రంథములో మనం చదువుకున్న ఈ రెండవ చూడండి, మొదటి మాటలోనే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. మరి అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్న ఈ మాట యేసుకు సరిపోతాదా, మొహమ్మదు వారికి సరిపోతాదా అంటే యేసు వారికే సరిపోతాది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యోర్దాను నదీ తీరాన బాప్తిస్వం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్న మాట సాక్షాత్తు యేసు వారికే సరిపోతాది తప్ప మొహమ్మదు వారికైతే ఎంత మాత్రం సరిపోదు. తర్వాత ఆయన మీద నా ఆత్మను ఉంచుతానన్న మాట ఈ 42వ అధ్యాయం మొదటి మాట మాత్రమే కాక యెషయా గ్రంథము మరి 11వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఏమంటదంటే, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, అతని అంకురము నుండి మహావృక్షముగా ఎదుగును, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివికి పరిశుద్ధతకు వివేకము కలిగించు ఆత్మ అతని యందు నేను ఉంచి ఉన్నాను అన్నమాట. కాబట్టి యెషయా 11వ అధ్యాయము మొదటి మాట, యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి మాటలో అతని మీద లేక అతని యందు నేను నా ఆత్మను ఉంచుతాను అన్న మాట సాక్షాత్తు యేసు వారికే సరిపోయింది. అయితే యేసుక్రీస్తు కూడా కొత్త నిబంధనలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఇదిగో ప్రభువు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది. యెషయాలో ఆయన చెప్పారు, అతని మీద నేను నా ఆత్మను ఉంచుతాను అన్నాడు. సరిగ్గా యేసు వారు కూడా అదే మాట చెప్పారు, ఇదిగో ప్రభువు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను అన్నారు. మరి మొహమ్మదు వారి జీవితంలో ఏనాడైనా ఆయన దేవుని ఆత్మ నింపుదల గాని దేవుని ఆత్మను పొందుకోవటం గాని మొహమ్మదు వారి జీవితంలో ఎక్కడైనా జరిగిందా అంటే ఎక్కడా కూడా దేవుని పరిశుద్ధాత్మ మొహమ్మదు వారు పొందుకున్న దాఖాలు ఆనవాళ్ళైతే ఆయన 63 సంవత్సరాల జీవితంలో ఎక్కడా కూడా లేదు. పోనీ మొహమ్మదు వారు స్వయంగా ఎక్కడైనా ఇదిగో అల్లా యొక్క ఆత్మను నేను పొందుకొని ఉన్నాను, అల్లా యొక్క ఆత్మ నాతో మాట్లాడుచున్నాడు, అల్లా ఆత్మ నాతో కూడా ఉన్నది అన్న మాట గాని తన జీవిత కాలమంతటిలో కూడా ఏ ఒక్క చోట కూడా ఆయన చెప్పుకున్న సందర్భం అయితే లేనే లేదు. మరి అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నానని యెషయా చెప్పిన 42వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో చెప్పారు, ఇదిగో ప్రభువు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. దీన్ని బట్టి ఆలోచిస్తే మరి దేవుని ఆత్మ పొందుకున్న యేసుక్రీస్తుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయం సరిపోతుంది. ఇకపోతే మొహమ్మద్ వారైతే మరి దేవుని ఆత్మను పొందుకోలేదు, కానీ ఆయన మరొక ఆత్మ పొందుకున్నట్లు ఆయన జీవిత చరిత్రలో అయితే చెప్పబడినది. ఏమిటి మరొక ఆత్మ ఆయన పొందుకున్నది? మొహమ్మద్ వారంటే సాక్షాత్తు దురాత్మను ఆయన పొందుకున్నారని ఆయన జీవిత చరిత్రలో వ్రాయబడినటువంటి మాట నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఈ గ్రంథము పేరు మొహమ్మద్ మహాప్రవక్త గారి మహితోక్తులు. మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క మహితోక్తులు వాల్యూమ్ 2. ఇది మొహమ్మద్ వారి యొక్క జీవితకాలం ఆయన ప్రవచించిన ప్రవచనాలు. రెండవది ఆయనతో పాటు ఆయనను అంటి పెట్టుకున్న ఆయన అనుచరులు ఆయన కళ్ళ ముందు జరగబోయే మాటలు లేక విన్న మాటలు, కన్నులర వారు చూసిన సంగతులు ఈ గ్రంథములో తెలియపరిచారు. మొహమ్మద్ వారు తన జీవితకాలం అంతట్లో అల్లా ఆత్మ లేక దేవుని ఆత్మ ఆయన పొందుకున్నట్టు కానీ లేక దేవుని అల్లా ఆత్మ నేను పొందుకున్నానని చెప్పినట్లుగా కానీ ఖురాన్ అంతట్లో ఎక్కడా లేదు. కానీ ఆయన జీవిత చరిత్రలో మాత్రము దేవుని ఆత్మ కాకుండా మరొక ఆత్మను పొందుకున్నారు, అదే దుర ఆత్మ. దయ్యం ఆత్మ మాత్రము ఆయన మీదకి వచ్చేది అని ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకములో
73వ పేజీ నెంబరు 1175వ వచనములో ఈ మాట వ్రాయబడింది. 1175 వచనంలో 73వ పేజీలో మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హజరత్ జున్హుద్ బిన్ సుఫియా రజీబ్ గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు వ్యాధిగ్రస్తులై 2-3 రాత్రులు తహజుద్దీన్ నమాజు కోసం లేవలేకపోయేవారు. ఆయన వ్యాధిగ్రస్తులై, అంటే ముహమ్మద్ వారికి వ్యాధి వచ్చి వారి వ్యాధిగ్రస్తులై 2-3 రోజులలో మరి రాత్రుల్లో తహజుద్దీన్ అంటే రాత్రి వేళ జరిగే నమాజు, అలాంటి నమాజుకు వారు లేవలేకపోయేటువంటి వారు. అలాంటి సందర్భములో ఒక స్త్రీ అబు సుఫాన్ గారి యొక్క సహోదరి అబు లహబ్ భార్య ఔరా బిన్తే హరాబ్ అనేటువంటి ఒక సహోదరి వచ్చి, ముహమ్మదు, నీకు పట్టిన దురాత్మ నిన్ను వదిలిపెట్టిందని అనుకుంటా, అందుకే అది 2-3 రోజుల నుండి నీ దగ్గరకు రావటం లేదు కదా అని ఆ స్త్రీ ఆయనతో చెప్పడం జరిగింది. ఆ స్త్రీ అంటుంది ఏమని, ఓ ముహమ్మదు, నీ మీదకు దిగి వచ్చే దురాత్మ ఈ 2-3 రోజులు బట్టి నీ దగ్గరకు రావటం లేనట్టుంది. నువ్వు బాగున్నావు చూడటానికి, ఈ 2-3 రోజులు బాగానే ఉన్నావు, ఈ 2-3 రోజులు బట్టి దయ్యం దురాత్మ నీ మీదకి దిగి రాలేదు కాబట్టి అది నిన్ను వదిలిపెట్టిందని అనుకుంటా, అందుకే నువ్వు బాగానే ఉన్నావు ఈ 2-3 రోజుల నుండి అని ఆ స్త్రీ చెప్పటం జరిగింది. ఆ సందర్భంలో దేవుడు ఈ సూక్తిని ఆయనకు అవతరింపచేశాడు. అది ఖురాను 94 మొదటి 3 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది అన్నమాట. ఆ టైంలో ముహమ్మద్ వారికి దిగి వచ్చిన ఆయాతు వచనం ఏంటంటే 94వ సూర 1-3 వచనాలు వరకు ఆయనకు ఈ విధమైన మాటలు, ఆయన ధైర్యపరిచే మాటలు ఆ క్షణములో ఆయన దగ్గరికి వహీ ద్వారా వచ్చాయి అని చెప్పేసేసి ఖురాన్ 94లో చెప్పబడింది. అయితే వినండి, మరి ముహమ్మద్ వారి దగ్గరకు ఏమొచ్చింది అని అంటే దురాత్మ అనేటువంటిది ఆయన మీదకు దిగి వచ్చింది అని చెప్పి ఆయన జీవిత చరిత్రలో చెప్పబడింది. మరి యెషయాలో దేవుడు ఏం చెప్తుంటే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. అంటే దేవుని ఆత్మ వేరు, దయ్యము ఆత్మ వేరు. మరి దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారు పొందుకున్నట్లు లూకాసు వార్తలో మనం చూస్తాం. ఇదిగో ప్రభువాత్మ నా మీదకు దిగి వచ్చింది అని. ఆయన యొర్దాను నదీ తీరంలో ఉన్నప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి రావటం జరుగుద్ది. తర్వాత ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి దొరికిన తర్వాత యెషయా గ్రంథాన్ని తెలియపరుస్తూ వారిని, ఇదిగో ప్రభువాత్మ నా మీదకు దిగి వచ్చినది, అది మీ వినుకుడులో జరుగునుగా, ఇప్పుడే అది నెరవేర్చబడుతుందని చెప్పినప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రజలు కాస్త కలవరపడ్డారు. అంటే ఎప్పుడో చెప్పిన యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచనము ఈరోజు అక్షరాల నెరవేర్చబడుతుందా అని చెప్పేసేసేసి చూడండి, ఆయన జీవితంలో ఇదే మాట అక్షరాలుగా నెరవేరిందని చెప్పటానికి ఆ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే కనుక అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎవరి కోసం చెప్పబడ్డాయో అది యేసుకే సరిగ్గా సరిపోయిందని చెప్పి మత్తయి సువార్త మరి 12వ అధ్యాయములలో 17వ వచనం కానించి లేకపోతే ఆ యొక్క 15వ వచనం కానించి చూద్దాం, ఆ 16వ వచనం చూద్దాం. ఆయన వారందరినీ స్వస్థత పరచి, అంటే యేసువారు అక్కడున్న ప్రజలందరినీ స్వస్థత పరచి తనను ప్రసిద్ధి చేయవద్దని బాగుపడిన వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినదంతా కూడా ఇలాగున జరుగుచూ వచ్చెను. ఏమని, ఇదిగో ఈయనే నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన వాడు, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని కనుపరచును, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం వినబడనీయడు. విజయము నందుటకు న్యాయ విధిని ప్రజలకు చేయుటకును ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనేరను ఆర్పడు. ఈయన యందే అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ యెషయా 42వ అధ్యాయము 1వ వచనము నుండి చెప్పబడిన ఆ ప్రవచనాలు
సాక్షాత్తు యేసు వారి జీవితంలో జరిగినాయి అని చెప్పటానికి మత్తయి సువార్త ఇక్కడ 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, నేను ఆదుకోను నా సేవకుడు, నా ప్రాణముకి ఇష్టమైన వాడు, అతని మీద నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును అన్న మాటలు యేసువారిలో నెరవేర్చబడినట్లు మనం చూస్తున్నాం. కానీ విచిత్రంగా ముస్లిం సహోదరులు ఆ యెషయా 42వ అధ్యాయం మొహమ్మదు వారికి సంబంధించిన మాటలే అన్నారు. అలా అన్న వారితో నేను చెప్తున్నాను, సహోదరులారా, ముస్లిం సహోదరులారా, మొహమ్మదు వారు ఎప్పుడైనా దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భం ఉందా? పోనీ మొహమ్మదు వారు తన జీవిత కాలంలో ఏనాడైనా పూర్వ ప్రవక్తలు అబ్రహాము, మోషే, దావీదు మొదలగు వారందరూ పొందుకున్న దేవుని పరిశుద్ధాత్మను నేను కూడా పొందుకొని ఉన్నాను ఆయన చెప్పిన సందర్భం ఏమైనా ఖురాను గ్రంథములో ఉందా అనంటే లేదు. మరి ఆత్మను పొందుకోలేని మొహమ్మదు వారికి ఆత్మను పొందుకునేటువంటి యేసుక్రీస్తు సంబంధించిన ప్రవచనాలు ఎలా సరిపోతాయి? కాబట్టి దయచేసి ముస్లిం సహోదరులు, మొహమ్మదు వారిలో నిజంగా భక్తి, విశ్వాసం, ప్రేమ, జాలి, దయ ఏమైనా ఆయనలో ఉంటే గనుక ఒకవైపు ఆయన కోసం చెప్పడానికి తప్పు లేదు. ఇదిగో మొహమ్మదు వారిలో ఇంత నీతి ఉంది, ఆయనలో ఇంత భక్తి ఉంది, ఆయనలో ఇంత పరిశుద్ధత ఉంది, ఆయన ఇంత గొప్ప రక్షకుడు, ఆయనను విశ్వసిస్తే పరలోక ఈ విధంగా దొరుకుద్దని చెప్పటంలో తప్పు లేదు. ఎప్పుడో తెలుసా? నిజంగా అవన్నీ ఆయనలో ఉండి ఉంటే. కానీ ఆయన ఏం కలిగి ఉన్నారు అని అంటే దురాత్మను కలిగి ఉన్నారు అని చెప్పేసి ఆయన జీవిత చరిత్రలోనే చెప్పబడింది. అసలు దురాత్మ అనేది ఎవరి మీదకి వస్తుందండి? దేవుని ఆజ్ఞలు గైకొన్న వారి మీదకి దురాత్మ వస్తుందా? లేక దేవుని కార్యాలకు విరుద్ధంగా నడుచుకున్న వారి మీదకి దురాత్మ వస్తుందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. బైబిల్లో దురాత్మ పట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే సౌలు. నిజంగా అతడు ఇశ్రాయేలీలకు తొలి రాజే. బెన్యామీను గోత్రానికి చెందిన కిషు కుమారుడైనటువంటి సౌలు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞలు అతడు ధిక్కరించాడు. నాటి నుండి దేవుని ఆత్మ అతని మీద నుండి తీసివేయబడి అతని మీదకి దురాత్మ దిగవచ్చును అని సమూయేలు మొదటి గ్రంథంలోనే చెప్పబడింది. సౌలు మీదకి ఎందుకు దురాత్మ వచ్చింది అనంటే అతడు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ఆ కారణం చేతే సౌలు మీదకి దురాత్మ దిగి వచ్చింది. మరి మొహమ్మదు వారి మీదకి దురాత్మ వచ్చినట్లు ఇదిగోండి ఆయన జీవిత చరిత్ర గ్రంథం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తులు అని వ్రాయబడింది. వాల్యూమ్ 2 ఈ గ్రంథములో ఆయనకు దురాత్మ పట్టింది అని చెప్పేసి వ్రాయబడింది. మరి దురాత్మ పట్టుకున్న మొహమ్మదు వారు దేవుని ఆత్మ పొందుకున్న యేసువారితో ఎలా సమానం కాగలుగుతారండి? ఆలోచన చేద్దాం. అసలు చీకటికి వెలుగు ఏమైనా పొత్తు కుదురుద్దా? మరణానికి జీవానికి ఏమైనా సంబంధం ఉందా? అలాగునే అమృతానికి మృతికి ఏమైనా తేడా ఉందా? మృత్యము అమృతము, మృతము కానిదే అమృతము, అమృతము కానిదే మృతం. అలాగుననే మరి పరిశుద్ధతకు అపరిశుద్ధతకు ఏమైనా దగ్గర సంబంధం ఉందా అంటే లేదు కదా. తీపికి చేదికి ఎంత తేడా ఉన్నదో, వెలికి చీకటికి ఎంత తేడా ఉంటుందో మరి యేసుక్రీస్తు వారికి మొహమ్మదు వారికి అంత తేడా. మరి ఆజ్ఞలు గైకున్న వారి మీద దేవునాత్మ ఉంటుంది. దేవుని ఆజ్ఞలను వ్యతిరేకిస్తే నేను చెప్పే మాట బైబిల్ ప్రకారం చెప్తున్నాను. దేవుని ఆజ్ఞ ధిక్కరిస్తే వారి మీదకి దురాత్మయే ఖచ్చితంగా వస్తుందని మా బైబిల్ లేక క్రైస్తవుల బైబిల్ చెప్తున్న సాక్ష్యం. మరి మొహమ్మదు వారు దేవుని ఆజ్ఞలు ఏ విషయంలో వారు వ్యతిరేకించారంటే చాలా ఉన్నాయి. ఏదైనా మరొక సందర్భం వస్తే మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన మీదకి దురాత్మ ఎందుకు దిగి వచ్చింది? దురాత్మ ఆయన వాడుకునేదని చెప్పేసేసి ఆయన జీవిత చరిత్రలో వ్రాయబడినది. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 42వ అధ్యాయం ప్రకారముగా మొదటి మాట చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ప్రాణముకు ఇష్టమైన వాడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానన్న మాట సాక్షాత్తు యేసుకే సరిపోయింది, మొహమ్మదు వారికి అయితే కాదు. తర్వాత అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును అని ఉంది. ముస్లిం సోదరులు అంటారు, నేను ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే పంపబడి తిని అన్నారు కదా, మరి అన్యజనుల మధ్యకు ఆయన రాలేదు కదా. మరి యూదులు అనబడిన ఇశ్రాయేలీల మధ్యకు ఆయన వస్తే మరి అన్యజనులకు న్యాయం కనుపరచటం అనేది మొహమ్మదు వారి జీవితంలోనే జరిగింది అంటారు ప్రియులారా. కానీ పొరపాటు అది. యేసు కాలములో కూడా అన్యజనులకు ఆయన న్యాయము కనుపరిచదు.
యేసుకాలు చాలా మంది అన్యజనులైన వారు యేసునాథుని యొద్దకు వచ్చి మరి బాగుపడిన సందర్భాలు. కనాను స్త్రీ, బైబిల్ చెప్తుంది కానానీయులకు మీ కుమార్తెలను మీ కుమారులు ఇచ్చి పెళ్లి చేయవద్దు అంటాడు. అలాంటి కనాను స్త్రీలో ఒక స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్న సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పింది. అప్పుడు యేసు అంటారు, పిల్లల నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్కను తీసుకెళ్లి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు అన్నప్పుడు ఆ అన్యురాలైన ఆ కనాను స్త్రీ అంటది, అయ్యా యజమానుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు కుక్క పిల్లలు ఆశపడును కదా అని అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, వెళ్ళుమో నీవన్నట్లే నీకు అన్నారు. నిజంగా ఆమె ఇంటికి వచ్చి చూసరికి ఒంటి మీద బట్టలు లేక దురాత్మల చేత బంధించబడి పీడించబడి తన కుమార్తె చక్కగా వస్త్రాలు ధరించుకొని చక్కగా బాగుపడిన సందర్భం బైబిల్లో మనం చూస్తాం. ఇలాగా ఆయన అన్యుల మార్గములో కూడా వెళ్ళి కనానీయులను సమరీయుల మార్గము గుండా వెళ్ళారు. మరి సమరీయుల యూదులతో సాంగత్యం చేయరు. మరి సమరీయులు అనేటువంటి వారిని యూదులు బహిష్కరించేవారు ఆ రోజుల్లో. మరి అలాంటిదైనా సమరీయుల మధ్యకి వెళ్ళి అన్యజనుల మధ్యకు వెళ్ళి సమరీయులకు కూడా తన ప్రేమను తన రక్షణను కనుపరిచారు. కాబట్టి అక్కడ చెప్పబడినట్లుగా అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును అని వ్రాయబడినది. అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్న మాట కూడా సాక్షాత్తు యేసు వారికి మాత్రమే సరిపోతాది. తర్వాత అన్యజనులకు చాలా వరకు ఆయన రక్షణ సువార్తను చెప్పారు. ఈనాడు ప్రపంచం మొత్తం మీద విగ్రహారాధికులైన అన్యజనులు యేసు వారి వైపునకే మక్కువ చూపుతున్నారు, ఆయన వైపే మళ్ళుచున్నారు. మరి ముహమ్మదు వారి కాలములో మరి ఆయన అరబ్బు ప్రజలకు ఆయన ప్రవక్త అని వారిని గురించి ముస్లిం సహోదరులు చెప్తున్నారు, సరే కావచ్చు. కానీ యేసు వారి కాలములో యూదులతో పాటు అన్యజనులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి అది యేసు వారికి మాత్రమే సరిపోయేటువంటి మాట. తర్వాత అతడు కేకలు వేయడు అరువడు అని చెప్పి వ్రాయబడింది. నిజముగా యేసు వారి జీవితంలో ఏనాడు కూడా ఆయన కేక వేయలేదు, ఆయన అరవలేదు, ఆయన కంఠస్వరం వీధుల్లో వినబడినది. అంటే నేనెంత గొప్పవాడిని, మరి నేను ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నానని తను తాను ప్రచురపరుచుకోవటానికి కానీ, ఇతరులు ఎవరైనా అలా బాహాటంగా చెప్తే వారిని చెప్పొద్దని కూడా చాలా సందర్భాల్లో ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి అతడు కేకలు వేయడు, కానీ ఆయనను గూర్చి సమాజము కేకలు వేసింది. దావీదు కుమారుడా యేసు అని చెప్పి జయధ్వనులు పలకటం జరిగింది. అలాగే యేసు శిష్యులు కేకలు వేస్తూ వెళుతుంటే కొందరు యూద మతాధికారులు అన్నారు, ఎందుకు నీ శిష్యులు ఎంతగా కేకలేస్తున్నారంటే వీరు మౌనముగా ఉన్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అని చెప్పి రాయబడింది. యేసు వారు ఎక్కడ కేకలు వేయలేదు, కానీ యేసును వెంబడించేవారు ఆయన గొప్పతనాన్ని ప్రచురపరచుటలో కేకలు వేస్తే వేశారు. కానీ ప్రజలు ఆయన వస్తున్నారని ఎరిగి ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్న వారు హోసన్నా జయమని చెప్పి కేకలు వేస్తే వేశారు. కానీ యేసు స్వయముగా ఏనాడు తను తాను కేకలు వేసుకున్న సందర్భం అయితే ఆయనకైతే లేదు. తర్వాత తన కంఠస్వరాన్ని వీధులలో వినబడనీయలేదు. నేను గొప్పవాడిని అని చెప్పి ఎక్కడ కూడా ఆయన ప్రచురపరచుకోవటం సందర్భం అయితే ఆయన జీవితంలో లేదు. తర్వాత నలిగిన రెల్లును అతడు విరువాడు. అసలే సగం జీవితంలో దెబ్బతినేసున్న వారిని ఆయన ఏనాడు కూడా మరల గాయపరిచిన సందర్భం అయితే లేదు. వ్యభిచారములో పట్టబడి రాళ్లతో కొట్టబడి సగం సచ్చిన శవంగా మారిపోయింది ఒక స్త్రీ. అలాంటి స్త్రీని యేసు దగ్గర తీసుకొచ్చి ఆయన చేతికి ఒక రాయి ఇచ్చి నువ్వు కూడా కొట్టాలి స్త్రీని, ఎందుకంటే మన మత ప్రకారంగా వ్యభిచారం చేసిన వారిని ఊళ్ళో ఉంచకూడదు, రాళ్లతో కూడా చంపేయాలా అని చెప్పి ఆయన చేతికి రాయి ఇచ్చి కొట్టే ప్రభు అని అన్నప్పుడు అప్పటికే సగం సచ్చిన జీవోత్సవంలా పడి ఉన్నది. ఆయన కొట్టలేదు, బాగు చేసాడు ఆయన. అమ్మా నీ పాపములు క్షమించబడినవి, ఇంకెన్నడూ కూడా ఇలాంటి పాపం చేయకరా తల్లి వెడుపు అన్నాడు. ఆనాటి నుండి ఆమె పరిశుద్ధురాలుగా చచ్చిపోయే వరకు కూడా ఆమె పరిశుద్ధురాలుగానే జీవిస్తూ వచ్చిందండి. మరి మొహమ్మద్ వారి జీవితంలో చూస్తే ఆయన అనుచరులు ఒక స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా ఓ మొహమ్మద్, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా దొరికిందంటే నా దాకా ఎందుకు తెచ్చారు, ఆమెను కొట్టి చంపేయాలి కదా అని చెప్పేసి ఆ స్త్రీ మీద మొట్టమొదట రాయ విసిరిందే మొహమ్మద్ వారు. అది తన జీవిత చరిత్రలో రాయబడింది. అంటే నలిగిన రెల్లును యేసువారి అన్నడు విరిచేయలేదు. నలిగిన రెల్లును బాగున్న దాన్ని విరగొట్టిన వారు మహమ్మదుగా మనం చూడగలుగుతున్నాం. సగం సచ్చిన వారిని సగం జీవం పోసి పూర్తిగా బ్రతికించిన వాడు యేసుక్రీస్తు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నలిగిన రెల్లు అతడు మకమకలాడుచున్న జనుపు నారవత్తు, అంటే సగం ఆరిపోయి సగం వెలుగుతూ ఇక ఆరిపోతుందన్న సమయానికి ఆరిపోనీయకుండగా
ఆరిపోతున్న సగం దానికి తన గుప్పెళ్ళ తన దోసుళ్ళు కాపుదల ఇచ్చి ఆరిపోతున్న దీపానికి మరి కాస్త జీవాన్ని పోసి సౌరు నూనెను పోసి దానిని నిలవనిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతో మంది జీవితాల్లో ఆరిపోవలసిన దీపాలు వెలిగించాడు. దావీదంటాడు, నా దీపమును వెలిగించిన వాడవు నీవే ప్రభువా, చీకటిని నీవు నాకు వెలుగుగా చేశావు అని చెప్పి రాయబడి. కాబట్టి చాలా మంది జీవితాలు జనుపున్నార ఒత్తు ఆరిపోవటానికి దీపాలు సిద్ధంగా ఉన్న వారి దీపాలు, అనేక దీపాలను ఆయన వెలిగించాడు. మరి మహమ్మద్ వారి జీవితాలు ఏనాడు కూడా ఆరిపోయి చెడిపోయి పాడైపోయి నశించిపోవడం సిద్ధంగా ఉన్న వారి జీవితాలను బాగు చేసిన సందర్భాలు అయితే ఎక్కడ కూడా మనకు కనబడతా లేదు. తర్వాత అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరుచును అని వ్రాయబడింది. యేసు చెప్పారు, నేనే మార్గము నేనే సత్యమని. మొహమ్మద్ వారు ఎక్కడ కూడా నేను సత్యమని చెప్పుకున్న సందర్భం అయితే ఆయన జీవితంలో ఎక్కడా లేదు. యేసు వారు చెప్పారు, నేనే సత్యమును అని. సత్యమైన క్రీస్తు సత్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ వచ్చారండి. ఆయన చెప్పింది చేయమని ఇతరులు చెప్పలా, ఆయన చేసింది చెప్పి ఇతరులకు నడుచుకోమని చెప్పారు ఆయన. కాబట్టి ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచెను. ఆయన న్యాయం చేసే దేవుడు, ఆయన అన్యాయం చేసేటువంటి వాడు కాడు. భూలోకమును న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు. అంటే తాను చెప్పవలసిన పూర్తి రక్షణ సంకల్పాన్ని గురించి నా సందేశం పూర్తిగా అవతరించబడి ప్రజలకు అందే వరకు కూడా అతడి మీద ఒక ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడదు అని అర్థం. చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు పట్టబడి యూదా మతాధికారులకు దొరకబడి రాళ్ల చేత కొట్టబడే సందర్భాలు వచ్చాయి. కానీ ఆయన సమయము ఇంకను రానందున ఆయన వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అని సందర్భాలు మనం చూస్తాం. అంటే తన న్యాయమును భూలోకములో స్థాపించే చివరి గడియ వరకు అతడు నలగగొట్టబడడు. చూడండి, అక్కడ వ్రాయబడినది, అతడు మందగిలడు, నలగగొట్టబడడు. మరి ఎప్పుడు నలగొట్టబడ్డాడు అనంటే యెషయాలో మనం చూస్తాం, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మరి మొహమ్మద్ వారి జీవితంలో మరి రక్తం చిందించి చనిపోయిన సందర్భం అయితే ఆయనకి లేదు. కానీ మొహమ్మద్ వారే అనేకులను కొట్టి వాళ్ళ రక్తమును చిందించి వాళ్ళని చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ మనుషుని చేతిలో మొహమ్మద్ వారు రక్తం చిందించి చనిపోయిన దాఖలైతే లేవు. కానీ యేసు వారైతే నలగగొట్టబడెను. యెషయాలో చూస్తాం, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కాబట్టి యేసు వారు నలగగొట్టబడ్డాడు, అతడు మందగిలడు. ఎప్పటి వరకు? భూలోకమునకు న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు. తర్వాత ద్వీపములో అతని బోధ కొరకు కనిపెట్టుకొనును. అంటే ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన వచ్చి ఎప్పుడు చెప్తాడా అని చెప్పేసట ద్వీపములట ఆయన బోధ కొరకు కనిపెట్టుకొనును. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 35 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. 35వ వచనము, ఆ దేశమంతటికి, చూడండి, అక్కడ నుండి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుప్రక్కల ఉన్న ఆ ప్రదేశమంతటికి ఆయనను గూర్చి వర్తమానము పంపగా అనేక మంది రోగులు ఆయన యొద్దకు రాగా ఆయన వారు ఆయన వస్త్రపు చెంగులు మాత్రమే ముట్టి ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అంటే ఆయన కొరకు మరి ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ప్రజలు తండోపతండాలుగా ఎదురు చూసేవారట ఆయన మాటలు వినటానికి. కరెక్ట్గా నా జీవితంలో కూడా అదే జరిగింది. అనేక మంది ప్రజలు ఆయన బోధ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాగా ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టి అనేకులు బాగుపడ్డారు. కాబట్టి ఈ వచనం కూడా సాక్షాత్తు యేసు వారికి వర్తించబడతా తప్ప మొహమ్మద్ వారికి అయితే కానే కాదు. 6వ వచనము, గుడ్డివారు కన్నులు తెరుచుటకు, బంధించబడిన వారి చెరలో నుండి వెలుపలకు రప్పించుటకు అని రాయబడినది. మరి గుడ్డివారి కన్నులు మొహమ్మద్ వారు తెరిచారా, యేసు వారు తెరిచారండి అనంటే యేసువారే. నిజంగా భౌతికంగా ఎంతో మంది గుడ్డివారు, త్రోవ ప్రక్కన గుడ్డివారు, యేసుక్రీస్తుని భిక్షమెత్తుకునే వారు, అడుక్కునే గుడ్డివారు ఎంతో మంది యేసు ప్రభువారిని అడగా గుడ్డివారి కన్నులను తెరిచిన సందర్భాలు యేసువారి జీవితంలో ఉండటం మనం చూస్తాం.
కానీ ముహమ్మదు గారి యొక్క 63 సంవత్సరాల జీవితకాలంలో త్రోవను వెళుతూ ఏ గుడ్డివాడి కన్నులను ఆయన తెరిచినట్లు కానీ గుడ్డివాడికి చూపునిచ్చి బాగు చేసిన సందర్భాలు అయితే ఆయన జీవితంలో ఒక్కటి కూడా లేదు. విచిత్రం ఏమిటంటే ఆయన మరణ సమయం వచ్చేసరికి ఆయన చూపే మందగిల్లింది. ముహమ్మదు వారి యొక్క చూపు మందగిల్లింది, శరీరము బలహీనపరచబడింది. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక యూదురాలు ముహమ్మదు వారికి విషం పెట్టడం జరుగుతుంది. మరొక మనుషుడు ఏం చేశాడంటే ముహమ్మదు వారికి చేతబడి కూడా చేసేసాడు. ఇలాగ ముహమ్మదు వారి జీవితంలో మరి చాలా భూలోకులు ఎదురు దెబ్బలు తిన్నారు. దయ్యాలు పట్టాయి, ఆయనకి విషప్రయోగం జరిగింది, తర్వాత ఆయనకి వెంట్రుకలు కత్తిరించి తీసుకెళ్ళి ఆయన్ని చేతబడి చేసేసారు. ఈ పరిస్థితులను బట్టి రాను రాను ముహమ్మదు వారి కంటి చూపు తక్కువైపోయిన సందర్భం ఆయన జీవితంలోనే వ్రాయబడింది. అలాంటిది ఆయన చూపు అయిపోయిందేమో అని చూపు తక్కువైపోయిన వారికి ఏనాడు ఆయన కళ్ళు ఇచ్చిన సందర్భం అయితే ఆయన జీవితంలో ముహమ్మద్ వారి జీవితంలో లేనే లేదు. కానీ యేసువారి జీవితంలో మాత్రము ఎంతో మంది గురుడివారు ఆయన దగ్గరికి రాగా గురుడివారినల్లా ఆయన ముట్టి చూపును ప్రసాదించి వారికి వెలుగునిచ్చిన సందర్భాలు ఆయన జీవితంలో కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ 6వ వచనం గురుడివారు కన్ను తెరుచుటకును బంధించబడిన వారిని చెరలో నుండి వెలుపలకు తెచ్చుటకును. ఎస్, బరబ్బా స్థానములో యేసు మరణించాడు, బంధించబడిన బరబ్బాను ఆయన విడిపించాడు. బరబ్బా స్థానములో ఆయన అప్పగించబడ్డాడు, తన స్థానములో బరబ్బాని విడిపించాడు. బందీ గృహములో ఉన్నవారిని నిన్న దినం చెప్పాం. మరి యోహాను ఎందుకు విడిపించలేదని మనం పంచుకున్నాం. యోహాను ఎందుకంటే ఆయన మరణం రావటం ఖాయం, అది దైవ చిత్తానుసారం కాబట్టి ఆయనకి విడుదల ఇవ్వలేదు. మరి యేసు వారు 2000 సంవత్సరాల నుండి చూస్తే ఈ రోజు వరకు ఎంతో మంది జైల్లో ఖైదీలు ఈ రోజు కూడా మరి వారికి దగ్గరగా ఉరి శిక్ష పడిపోతుంది. వారికి లైఫ్ 14 సంవత్సరాల జీవిత కారాగార శిక్ష, అసలు విడుదల దొరకదన్న సందర్భాలలో మరి జైల్లో ఉన్న ఖైదీలు ప్రార్థన చేసుకోనో, యేసు ప్రభు సువార్తలు వినో, బైబిల్ వాక్యాలు జైల్లో ఉండి చదువుకొని పాపాలు ఒప్పుకోవటాన్ని బట్టో శిక్ష పడవలసిన ఖైదీలు కూడా ఎన్నో సందర్భాల్లో విడుదల పొందిన సందర్భం. ఈ రాజమండ్రి మా పట్టణంలోనే చాలా మంది ఖైదీలు జైల్లోకి వెళ్ళి యేసు ప్రభుని తెలుసుకుని మారు మనసు పొందిన సందర్భాలు ఉన్నాయి. అయ్యా మాకు ఉరిశిక్ష అనుకున్న సందర్భంలో మాకు విడుదల దొరికిందన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలారా మరి మా ఆంధ్రప్రదేశ్లోనే మరి చాలా సంవత్సరాల క్రితం చలపతి విజయవర్ధను అనబడిన 2 ఖైదీలు మరి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఒక బస్సు తగలబెట్టేశారు. దాదాపు 21-23 మందో దహనమైపోయారు, కాలిపోయారు. అది చేసిన నా 2 పిల్లలు యవనస్తులు చలపతి విజయవర్ధన్, వారికి ఆల్రెడీ ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఇక తెల్లారితే వారికి ఉరిశిక్ష అని చెప్పినప్పుడు మరి ప్రాణభిక్ష, దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి వారికి ప్రాణభిక్ష పెట్టడాన్ని బట్టి మరి చలపతి విజయవర్ధనలు అనబడిన 2 వ్యక్తులకు ఉరిపడవలసింది, ఉరిశిక్ష నుండి వారు విడుదల పొందారు. ఇది రాజమండ్రి పట్టణంలో స్వయంగా మా కళ్ళారా మేము చూసిన సందర్భం. ఇంకా చాలా మంది ఖైదీలు చెరలో ఉన్న వారు ప్రభువుని తెలుసుకుని విడుదల పొందిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గుడ్డి వారి కన్నులు తెరుచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలిచ్చుటకును, చీకట్లో నడుచు వారు బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును. గాఢంధకారం అనే పాపపు చీకట్లో ఉన్న వారు ఎంతో మంది వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉండటం మనం చూస్తాం. దయ్యాలు చేత బంధించబడిన ఒక మనుషుడు మరి పగలంతా స్వరంగాల్లో గుహల్లో దాక్కునేవాడట, రాత్రులు వాడు శ్మశానములో తిరుగులాడుచుండేవాడట. అంటే వెలుగంటే వాడికి పడేది కాదు, చీకట్లోని వాడి జీవితాన్ని గడిపేవాడు. అలాంటి చీకట్లో ఉన్న గెరాసేను ప్రాంతంలో దయ్యాలు పట్టిన వాని యొద్దకు యేసు ప్రభు వెళ్ళి ఆ చీకట్లో ఉన్నటువంటి వారిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ముహమ్మద్ వారి జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కానీ ఆయన మాత్రమే చీకట్లో జీవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరా అనేటువంటి కొండ గుహలోకి ఆయన వెళ్ళి అక్కడ నమాజ్ చేస్తూ ఒక చిన్న దీపాన్ని వెలిగించుకునేవారు. అయితే ఈలోగా ఆయన దగ్గరికి ఒక దూత వచ్చి ఆయన పీకి నొక్కి ఆయన శరీరాన్ని నలిపేస్తూ నేను చెప్పే ఈ పటములను వల్లించు, చదువుమని చెప్పడం జరుగుద్ది. అలాగే కొన్ని సందర్భంలో ఆయనను త్రోసేస్తే దొర్లుకుంటూ వచ్చేసే సందర్భాలు కూడా గుహలో నుండి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వెలుగులో అటు చీకట్లో నడిచేటువంటి వారికి వెలుగునిచ్చిన సందర్భం అనేది
సాక్షాత్తు యేసువారి జీవితంలోనే మనం చూడగలుగుతాం ప్రియులారా. తర్వాత చూడండి, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. యేసువారు చెప్పారు, తండ్రి నా చెయ్యి విడవకము అన్నాడు. అంటే యేసువారు చెయ్యి తండ్రి పట్టుకున్నాడనే కదా అర్థం. నేను అతని చెయ్యి పట్టుకొని ఉన్నాను. యేసువారు చెప్పారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి. ఎప్పుడు విడిచిపెట్టాడు? సిలువ మరణం పొందుతున్న చివరి గడియలో తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాడు. మరి అప్పటి వరకు తండ్రి చెయ్యి ఎవరితో ఉన్నది? యేసు చెప్పారు, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. కాబట్టి నేను అతని చెయ్యి పట్టుకుని ఉన్నానన్న మాట యేసువారిలోనే జరిగింది తప్ప ముహమ్మద్ వారి చెయ్యి నేను పట్టుకున్నానని అల్లా చెప్పిన సందర్భం అయితే లేదు. ఇంకా అల్లా ఏం చెప్పారు తెలుసా ముహమ్మద్ వారి కోసం? ఖురాన్ గ్రంథం సూర అన్నీసా 80 వచనంలో అంటాడు, ఓ ముహమ్మదు, నిన్ను సందేశ అర్హునిగా చేసి తిని మత ప్రచారం చేసేవాడుగా నిన్ను పంపిస్తున్నాను తప్ప ప్రజలు చేయు పాపములు ప్రజలు చేయనీయకుండగా ప్రజలను సన్మార్గములో నడిపించుటకు నిన్ను రక్షకుడిగా పంపలేదన్న మాట ఖురాను గ్రంథము ఈ 4వ అధ్యాయము ఈ యొక్క 79, 80 వచనాల్లో ఇక్కడ రాయబడినది. ఏమంటాడు అనంటే, మేము నిన్ను మానవులకు మత ప్రచారం చేసేవాడుగానే పంపాము, దీనికి అల్లా యొక్క సాక్ష్యము చాలు అనంటూ నిన్ను ఒక ప్రవక్తగా మా మనుషులకు ఒక సందేశాన్ని చెప్పేటువంటి వాడిగా పంపేం తప్ప ప్రజలను పరిశుద్ధపరచుటలో కానీ, ప్రజలకు పాపభీతి నుండి వారిని తొలగించే విషయంలో కానీ, ప్రజలకు నిన్ను రక్షకుడిగా కానీ మేము నిన్ను పంపించలేదు అంటాడు. తర్వాత 84, 85లో అంటాడు, కనుక ఓ ప్రవక్త, నీవు కూడా అల్లాహు మార్గములో యుద్ధం చేయి, నిన్ను యుద్ధం చేయడానికి పంపించాం. ఓ ప్రవక్త, అల్లా మార్గములో యుద్ధం చేయి, నీవు నీ విషయములో తప్ప మరి ఏ విషయంలోనూ బాధ్యుడు కావు. నీవు నీ విషయంలో తప్ప ఎవరి విషయంలోనూ బాధ్యుడు కావు. ఎంతమంది చెప్పినా తప్పేం లేదు, ఎంతమందిని శిరచ్ఛేదం చేసినా తప్పు లేదు. నీ విషయములో తప్ప మరి ఎవరి విషయములోనూ బాధ్యుడు నువ్వు కావు. కావున విశ్వాసులను యుద్ధము చేయనీయండి, విశ్వాసులను యుద్ధం చేయండి అని ప్రేరేపించు. అంటే ముస్లింలకు నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నిన్ను అనుసరించే వారికి ప్రపంచం మీద ఉన్న ప్రజలతో యుద్ధం చేయమని చెప్పు. జిహాద్, పవిత్ర యుద్ధం, ప్రజలను చంపేయమని చెప్పు. ఇస్లాం మతంలోకి రాను అని అంటారా, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేయమని చెప్పేసి ప్రవక్త అల్లా మార్గం కొరకు యుద్ధం చేయి. నీవు నీ విషయంలో తప్ప మరి ఎవరి విషయంలో కూడా నీవు బాధ్యుడు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చెయ్యండి అని వారిని ప్రేరేపించు. అల్లాహు విశ్వాసుల శక్తిని ప్రేరేపించు, వారితో యుద్ధం చేసి అల్లాహు యొక్క మార్గం కొరకు యుద్ధం చేయమని వాళ్ళను నీవు ప్రోత్సహించు. అంటే ముహమ్మద్ వారికి అల్లా ఏం చెప్తున్నాడంటే, నీ చేపట్టుకుని ఉన్నాను, నువ్వు నా సేవకుడు అన్నమాట చెప్పట్లేదు, కానీ నీవు యుద్ధం చేసేవాడవి, మత ప్రచారం చేసేవాడు తప్ప ప్రజలను పరిశుద్ధ మార్గంలో నడిపించటానికి నువ్వు రక్షకుడు కాదు అన్నాడు. మరి ఎలాగా ముహమ్మదు వారిని యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్న ఈ సందర్భాలు ముహమ్మదు వారితో పోల్చుకోవడానికి ఆయన సరిపోతారండి? తర్వాత కింద వచ్చిన యెహోవాను నేనే నీతి విషయంలో నీ చేయి పట్టుకొని ఉన్నాను అన్నాడు. ఓకే, కుమారుని చేయి తండ్రి పట్టుకొని ఉన్నాడు మరణం వరకు. అందుకే యేసువారు చివరి గడిలో చెప్పారు, నా తండ్రి నా తండ్రి నా దేవా నా చెయ్యి విడవకము అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పాడు, అతని చెయ్యి నేను పట్టుకుని. అతని చెయ్యి అంటే సాక్షాత్తు యేసే తప్ప ఇక్కడ ముహమ్మద్ వారు ఎంత మాత్రం రారు. తర్వాత నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను అన్నాడు. మరి ఈ మాట ముహమ్మద్ వారికి సరిపోతుంది ఏమైనా? నేను నిన్ను నియమించి నీతో నిబంధన చేసి ఉన్నాను అన్యజనులకు వెలుగుగాను. యేసు ప్రభు వారు పుట్టిన 8వ రోజు సున్నతి సంస్కారం జరిపించటానికి తన తల్లైన మరియా యోసేపులు దేవాలయానికి తీసుకురావటం జరుగుతుంది. అక్కడ ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక గొప్ప దైవజనుడైనటువంటి సిమియోను అనే ఒక మహాప్రవక్త ఉంటాడు. ఆయన రాకతోటే ఆయన మరణిస్తాడు. ఆయనను చూడక ముందు ఆయన మరణము రుచి చూడడని ఆత్మచేత ముందుగానే ఎరిగినవాడు.
అంటే మెస్సయ్య అనే ప్రభువుని తన చేతులతో పట్టుకునే వరకు అతడు మరణం పొందాడని ముందుగా దేవుడు చెప్పాడు. అందుకని వయసు మళ్ళిపోయినా ప్రభువు ఎప్పుడు వస్తాడు, ఆయనను ఎప్పుడు చేతితో పట్టుకుందామని ఎదురు చూశాడు. సరిగ్గా 8వ రోజు మందిరానికి ఆయన తీసుకొచ్చేసరికి అప్పుడు ఆ సీమోను ఆత్మ ప్రేరేపణతో ఆయన బాలుడైన పసికందుగా ఉన్న యేసు ప్రభుని తన చేతులతో ఎత్తుకుని ఏమన్నాడు తెలుసా? అన్యజనులకు వెలుగుగాను ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సిద్ధపరిచిన సకల ప్రజలు ఎదుట నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణని కనులారా చూసి తిని ప్రభువా అంటాడు. కాబట్టి ఇక్కడ అన్యజనులకు వెలుగుగాను, చూడ అక్కడ రాయబడినటువంటి మంచి మాట, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను. చూసారా? అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణగాను, ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజలకు నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ. అంటే యేసుప్రభు లోకానికి వెలుగు, యేసుప్రభే లోకానికి మహిమ, యేసుక్రీస్తే లోకానికి సర్వజీవమై ఉన్నారు. కాబట్టి ఈ మాట యేసుక్రీస్తు వారిలోనే జరిగింది తప్ప మొహమ్మద్ వారిలోనైతే ముమ్మాటికి కానే కాదని నమ్మి తీరాలి. తర్వాత యెహోవానగు నేను, ఇదే నా నామం, మరి ఎవరికి నేను నా మహిమను నేను ఇచ్చువాడనో కాను. యేసు వారు చెప్పారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, ఇదే నా నామం అన్నారు. ఇదిగో అతడికి నా నామము పెట్టబడినది, అతనికి నా నామం పెట్టబడినది అన్నారు. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో యేసు అంటాడు, ఇదిగో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా నామమును, ఇదియే నా నామం, నా మహిమను నేను మరి ఎవరికి నేను ఇచ్చువాడనో కాను అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని మహిమయు, దేవుని శక్తియు, దేవుని జ్ఞానము, దేవుని జీవమును సత్యమై ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా మరి యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి తప్ప మరి మొహమ్మద్ వారికి అయితే సంబంధించినవి కావు. తర్వాత మునుపటి సంగతులు సంభవించను కదా, కొత్త సంగతులు నీకు తెలియజేస్తూ ఉన్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. ఈ మాట వారు ఏమంటారు అనంటే, ఇదిగో ఇప్పటి వరకు ఈ సంగతులు గతించాయి కదా అంటే అది యూదులకు క్రైస్తవులకు సంబంధించింది. క్రొత్త సంగతులు నీకు తెలియపరుస్తున్నాను అని అంటే అరబ్బుల ద్వారా ప్రపంచానికి అందించబోయే ఇస్లాంకు సంబంధించిన మాట అయి ఉంటుంది ఇది. క్రొత్త సంగతులు, పాత సంగతులు అంటే యూదులకు క్రైస్తవులకు సంబంధించింది. ఇక క్రొత్త సంగతులు అంటే అరబ్బు ప్రజల ద్వారా వచ్చే ప్రపంచ ఇస్లాంకు సంబంధించింది అయి ఉంటుంది. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను, పుట్టక ముందే వాటిని మీకు తెలుపుచున్నాను. అంటే మొహమ్మదు పుట్టక పూర్వమే మొహమ్మదు పలాన అరబ్బు దేశంలో పుడతాడని, ఆయన ద్వారా ప్రపంచానికి ఇస్లాం సువార్త వెళతాది అని చెప్పి ఇదిగో మీ యెషయా గ్రంథము 42 అధ్యాయాలు చెప్పారు. పుట్టక మునిపే అంటే ఇస్లాం ఆవిర్భావం భూమి మీదకి రాకముందు, మొహమ్మదు పుట్టక ముందే ఆ సంగతులు నేను మీకు తెలియపరుస్తానని అంటున్నాడు. కాబట్టి సముద్రం ప్రయాణం చేయవారులా సముద్రంలోని సమస్తం అంటే అరబ్బు దేశానికి సముద్రం ఆనుకున్నది. కాబట్టి ఈ అరబ్బు దేశానికి సంబంధించిన మాటే అయి ఉంటుంది. సముద్రం ప్రయాణం చేయవారులారా అంటే అరబ్బు దేశానికి సముద్రం ఆనుకోనుంది కాబట్టి ఇది అరబ్బు దేశానికి సంబంధించిన మాట అంటారు. ఏమంటే ఇజ్రాయెల్ దేశానికి సముద్రం లేదా? అమెరికా దేశానికి సముద్రం లేదా? పోనీ భారతదేశానికి సముద్రం ఆనుకుని లేదా? చైనా దేశానికి ఆనుకుని, ప్రపంచమంతా సముద్రం ఉంది కదా. అంటే అరబ్బు దేశం దగ్గరికి సముద్రం ఆనుకొని ఉండడాన్ని బట్టి అరేబియా దేశంలో మాత్రమే సముద్రం అనేటువంటి నీళ్లు ఉన్నాయా? ఇక ప్రపంచంలోకి ఏ సముద్రమే లేదా? కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేది అంటే క్రొత్త సంగతులు అంటే మొహమ్మదు వారి కోసం కొత్త సంగతులు చెప్తూ ఉన్నాడు. ఇది మొహమ్మదుకు సంబంధించిందని. ఇంకా వారు కొండ గుర్తులు కొన్ని చూపిస్తారు ఇప్పుడు నేను చదవబోయే అధ్యాయంలో. తర్వాత ద్వీపముల వారా, ద్వీప నివాసులారా, యెహోవా మీద కొత్త గీతము పాడుడి. మరి కొత్త గీతం అంటే ఇస్లాంకు సంబంధించింది, పాత గీతం అంటే యూదులకు క్రైస్తవులకు సంబంధించింది.